హాయ్ అండి. గోరింటాకు అంటే గౌరీదేవి గారి ఇంటి ఆకు అని అర్థం అండి. గౌరీదేవి గారు పూర్వము మన భూలోకానికి ఆడుకునేకి వచ్చినప్పుడు ఆవిడ అవ్యస్తరాలయ్యిందండి. అప్పుడు రక్తపు చుక్క పడిన ఒక చుక్క నేల మీద పడడంతో ఆ చెట్టు గోరింటాకు చెట్టుగా మారిందండి. అప్పటి నుంచి గోరింటాకు చెట్టు గౌరీదేవి గారి ఇంటి ఆకు చెట్టు అండి. గోరింటాకు అంటే గౌరీదేవి గారి పెంచిన చెట్టు అండి. అది విత్తనంతో వచ్చినది కాదండి, అమ్మవారు గౌరీదేవి గారు వల్ల వచ్చిన చెట్టు అండి. అందుకే దాన్ని గోరింటాకు అంటారు. ఇలా ఆషాఢ మాసంలో గోరింటాకు ఎందుకు పెట్టుకోవాలంటే, మనకి ఆషాఢ మాసంలో చలి అది ఇది శ్రావణ మాసం ఆషాఢం నుంచి చలి స్టార్ట్ అవుతుంది కదండి. అలాంటప్పుడు మనకి చీలికలు వస్తుంది, కాళ్ళు చీలికలు పగుళ్ళు వస్తాయండి. అప్పుడు గోరింటాకు పెట్టుకుంటే ఆ చీలికలు పగుళ్ళు అన్నీ దూరం అవుతాయండి. చాలా కవర్ అయిపోతాయి, ఆ చీలిండేటివన్నీ కవర్ అయిపోతాయి. మనము వ్యాధులేని పూసినట్టుగా హాయిగా ఉంటుందండి. అందుకే ఆషాఢ మాసంలో 3 సార్లు గోరింటాకు పెట్టుకోవాలని పెద్దలు చెప్తున్నారు. పెద్దలు ఏం చెప్పినా మన మంచి కోసమే కదండి. ఏం చెప్పినా మనం అన్నీ వాళ్ళు చూసి అనుభవించి ఆచరించి మనకు చెప్పింటారు, అంతే కదండి. నిజమే కదా. అయినా ఏం తప్పు ఉందండి, పెట్టుకుంటే ఏం తప్పు ఉంది? అందంగా ఉంటుంది, హాయిగా ఉంటుంది. ముఖ్యంగా అందంగా ఉంటాయండి చేతులు. ఎంత అందంగా అంటే ఆ నెయిల్ పాలిష్ వల్ల వేసుకోవడం వల్ల ఉన్న ప్రాబ్లం కన్నా దాంట్లో కెమికల్ అవి ఇవి ఉంటాయండి. ఆ కోన్లు తెచ్చుకొని వేసుకుంటే ఆ కోన్లో కెమికల్ కలిపింటారండి, రియాక్షన్ వస్తుంది, ఒక్కోసారి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. అలాంటప్పుడు ఇలాంటి గోరింటాకు చెట్టులో న్యాచురల్గా వచ్చే గోరింటాకు పెట్టుకుంటే ఎంతో మంచిదండి. ఎంతో మంచిది. కాళ్ళు పగుళ్ళు ఉండవండి. అందుకే అండి ఇట్లా ఆషాఢం వచ్చేసరికి గడపలకి పసుపులు పూయడాలు, గ్రామదేవతల పూజలు చేయడాలు అన్నీ. ఎందుకంటే ఆషాఢం వచ్చేసరికి ఒక రకమైన క్లైమేట్ మారుతుంది కదండి. అలాంటప్పుడు మనకు తెలియకోకుండానే మన ఒంట్లో వేరే కారణాలు స్టార్ట్ అవుతాయి. అందుకు కాబట్టి ఇలాంటివి పెద్దలు చెప్పినారన్నమాట. అంతేనండి, వాళ్ళు చెప్పిండేది ఏం తప్పు లేదు. వాళ్ళు చెప్పిన దాని ప్రకారము మనం వాళ్ళండి అంతేను. నేను ఇలా పెట్టి చూపివ్వడానికి నాకు వీడియో తీసేకి ఎవరు లేరండి, అందుకనే నేను ముందే పెట్టేసుకొని చూపిస్తున్నానండి. అంతే. చెట్టులోంటిది ఇప్పుడే రుబ్బినాను, చెట్టులో ఆకంతా తీసినాను, కొంచెము చేతులకి కొంచెం కాళ్ళకి పెట్టేసుకున్నానండి, కొంచెము తలకు కూడా పెట్టుకోవాలని పెట్టేసినానండి అక్కడ పక్కన. ఇంకా ఎవరైనా ఉంటే ఇద్దామని చెప్పి చెట్టు ఉంది మా ఇంట్లో, నేను అప్పుడప్పుడు పెట్టేసుకుంటానండి. నాకు ఆ కోన్ అవంటే నచ్చదండి, నేను ఇలాగే చేసుకుంటానండి. మీరు కూడా ఇలాగే చేసుకోండి. 3 సార్లు పెట్టుకోవాలండి. ఆషాఢ మాసంలో పెట్టుకుంటే మనకి ఆ వేడి గిడి అంతా తగ్గిపోతుందండి. ఈ ఒంట్లో వచ్చిన క్లైమేట్కి మనకి బాగా ఉంటుందండి. క్లైమేట్ సరిగా సరిపోతుంది, అంతే కదండి. నచ్చితే నా ఛానల్కి లైక్ చేసి సపోర్ట్ చేసి షేర్ చేయండి. ఓకే అండి, బాయ్. గోరింటాకు పెట్టుకొని కామెంట్ బాక్స్లో గోరింటాకు పెట్టుకున్నారో లేదో కామెంట్ చేయండి. ఓకే అండి, బాయ్.